అలా వచ్చి మానవత్వం చచ్చిపోయి రాక్షసత్వం వచ్చేసి దుకాణాలు మొత్తం నాశనం చేసిర్రు, మా పొట్టల మీద కొట్టిర్రు. ఒకరికి హాస్పిటల్ ప్రాబ్లం, ఒకరికి కూతురు పెళ్లి చేసిన ప్రాబ్లం, ఒకరికి అప్పుల ప్రాబ్లం, ఒకరికి స్కూల్ ఫీజు ప్రాబ్లం, అన్ని పెట్టుకుని ఏదో పొట్ట గడుపు నడుస్తుంది మార్కెట్లో. అలాంటి వాళ్ళకు ఇట్లా పొట్ట మీద కొట్టడం న్యాయమా సార్? మాకు న్యాయం జరిగారో మేము కదలం. ఒక్కరొకరికి ఒక తెలియని పరిస్థితి ఉంది సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ లేదు సార్. ప్రతి ఒక్కరు సరే చెప్తారా సార్? ఇన్ఫర్మేషన్ కాదు, దొంగల లెక్క వచ్చి రాత్రికి రాత్రి నాశనం చేసిండ్రు మొత్తం ఇది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మానవులు ఎవరు మా ముందుకు రావాలి. మాకన్నా కొంచెం మానవత్వం ఉన్నది. కాలేజీలు ఉన్నారు, పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని రోడ్డు మీద ధర్నా చేయకుండా మా మార్కెట్లోనే మేము ధర్నా చేస్తున్నాం. మా మానవత్వం ఇంకా బతికి ఉంది. వాళ్ళ మానవత్వం చచ్చిపోయిందా? వాళ్ళ మానవత్వం చచ్చిపోయిందని ఇంత కిరాతకంగా ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకుని చేస్తారు చూడు, ఆ విధంగా చేసారు. కాకపోతే మీరు చూడొచ్చు దుకాణాల పరిస్థితి ఏంది. ఒక్కరొక్కరిది ఒక్కో ప్రాబ్లం ఉంది. దయచేసి దీనికి మీరు సహకరించాలి. ఇమ్మీడియట్లీ ఎవరైతే చేశారో, రాజకీయం చేశారో వాళ్ళకి ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి, లేకుంటే మా ముందుకు తీసుకురావాలి. ఈరోజు షాపూర్ నగర్ మార్కెట్లో మరి జిహెచ్ఎంసీ అధికారులు ఉద్దేశపూర్వకంగా వచ్చి దొంగల్లాగా 3:30 గంటల నుండి జేసీబీలు పెట్టి రోజు ఇక్కడ కూరగాయలు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా జీవనోపాధి కడుపుపైన కొట్టే విధంగా ఉన్న బండ్లందరినీ ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇది ఒక దొంగతనంగా చేయాల్సిన అవసరం జిహెచ్ఎంసీకి ఏం పట్టిందని చెప్పేసి మేము వారు ఈ యొక్క బండ్లను తీయాలనే ఉద్దేశం ఉంటే వారికి ఒక నోటీస్ ఇవ్వడమా, ముందు రోజు వచ్చి చెప్పడమా, లేకపోతే వారికి రోడ్డు మీద పెట్టిన వాళ్ళు కనీసం చాలా నేసి రేపు పొద్దున బండి అడ్డం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము సీజ్ చేస్తామని చెప్పడము అది ఒక ప్రక్రియ ప్రకారంగా చేస్తే బాగుండదు. కానీ ఇది ఒక దొంగతనంగా వచ్చి రాత్రిపూట దొంగల్లాగా చేయడం, జిహెచ్ఎంసీ అధికారులు వారితో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం దొంగ తీరుగా వ్యవహరించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క జీవనోపాధి పోగొట్టే విధంగా మరి ఇక్కడ మా మైనార్టీ సోదరులు కూడా ఎంతో మంది ఉన్నారు. రంజాన్ సమయంలో మరి వారందరూ ఉపవాసంతో ఉండి వారు జీవనోపాధి జరిపిస్తూ ఉంటే ఈ యొక్క పండుగ సమయంలో కావాలని రెచ్చగొట్టి ఏదో ఒక కలహాలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో బండ్లని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి నిజంగా కూడా ఈ జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే దీనిపైన స్పందిస్తూ కన్సర్న్ అథారిటీని ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మార్కెట్ తరఫున, ఖచ్చితంగా ఈ యొక్క ఆఫీసర్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క దుశ్చర్యకు ప్రతి బండికి కూడా కావాల్సినటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం జిహెచ్ఎంసీకి ఉంది. ఖచ్చితంగా ఈరోజు మరి రెచ్చగొట్టే విధానం ఎవరి మీదనో నూకి మార్కెట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళ మీద చెప్పి కాలయాపన చేసుకుంటా జిహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామం ఉంటే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ రోజు మార్కెట్ సోదరులందరూ కూడా రాస్తారోకో చేయడానికి కూడా ముందుకొస్తే పిల్లలకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో పిల్లలకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఇక్కడ మార్కెట్లో వచ్చి కింద కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కడుపు నొప్పి మాకున్నది, ఇలా మా బండ్లని పడగొట్టి రేపు పొద్దున్న లేస్తే మా పిల్లలకి ఏం పెట్టుకోవాలి. ఇలా చాలా మంది సోదరులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ చిన్న బండ్లు పెట్టుకో 2 గంటలకే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం బళ్ళన్నీ పగలగొట్టేసి మొత్తం ధ్వంసం చేశారు. ఏ రోజుకి ఆ రోజు వస్తేనే కానీ గడవని పరిస్థితి ఇది. చాలా పేద ప్రజలు ఏ రోజు డొక్కాడి ఈ పరిస్థితిలో ఇలా చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ సస్పెండ్ చేయాలి. ఇది రాజకీయంగా చేశారో ఏం చేశారో అలా కంప్లైంట్ ఇస్తే మారగట్టి ఈ రోజు గడి ఉన్న వాళ్ళు మీద ఏమంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఉండి మారగట్టిది. మారగట్టిని ఇలా చేసి దమనం చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళని సస్పెండ్ చేసి ఈ బళ్ళు కానీ